సావధాన్, చలో. మీ నిర్ణయాన్ని హేళన చేసి మిమ్మల్ని అవమానించాను. పొగరుగా ప్రత్యుత్తరం పంపి నొప్పించాను. నా అహంకారాన్ని క్షమించగలరా రాజమాత? ఈ శివగామి కోడలకి ఆ మాత్ర అహంకారం అలంకారమే. నీకు కాబోయే భర్త పక్కకొచ్చి నిలబడు దేవసేన. నా నిర్ణయం సరైనదో కాదో ఈ మాహిష్మతి చూడాలి. దేవసేన, ఏం చేస్తున్నావు? మీరు చెప్పిందేగా చేస్తున్నాను. నే దేవసేననిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. ఆపండి. నా ప్రమేయం లేకుండా నా పెళ్లి నిశ్చయించడానికి మీరెవరు? క్షత్రియ కాంతకి తనకి నచ్చిన వాడిని వరించే హక్కుందని కూడా తెలీదా మీకు? ఆ మాత్రం ఇంగితం లేదా? ఈ శివగామి మీద గొంతెత్తడానికి ఎంత ధైర్యం! దండనాయక, ఈ వదరబోతుని బంధించి మోకాల మీద కూర్చోబెట్టండి. దేవసేన ఒంటి మీద చెయ్యి పడితే బాహుబలి కత్తి మీద పడినట్టే. నువ్వు తప్పు చేసావమ్మా. శివగామి చేసింది తప్ప. అమ్మను చంపి పుట్టిన నిన్ను అక్కున చేర్చుకుని పాలిచ్చి పెంచడం తప్ప. కడుపు చించుకుని పుట్టిన రాజమాత, ఒక్కసారి ఆలోచించండి. ఇదే నా మాట. నా మాటే వల్లాలదేవ చక్రవర్తికి, వల్లాలదేవ చక్రవర్తికి, వల్లాలదేవ చక్రవర్తికి. అమరేంద్ర బాహుబలి అను నేను అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా, మహారాజు భల్లాల దేవుడి సర్వ సైన్యాధ్యక్షుడిగా అహర్నిశలు అప్రమత్తుడనై విధి నిర్వహణలో ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని
రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మాహిష్మతి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నీకోసమే తప్పించాను. కన్న ప్రతి కలలో నిన్ను తల మీద మూశాను. ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని పన్నాగాల తర్వాత నా చేతికి చిక్కినట్టే చిక్కి ఎందుకు దూరంగా పారిపోతున్నావు? నిన్ను తల మీద మూసిన నన్ను కాదని ఆ బాహుబలిని తలకెందుకు ఎక్కించుకున్నావు? మల్లా, నువ్విప్పుడు మహారాజువి కదరా? బాహుబలిని చంపేయమను. నీకు అడ్డు చెప్పేదెవరు? చంపించే. దీనికి చంపమనే అధికారమే ఉంది, కానీ దాన్ని అమలు చేసే అధికారం ఇంకా రాజమాత చేతుల్లోనే. దాన్ని మార్చాలి. శివగామిని మార్చాలి. సూర్యుడు పడమటన ఉదయించుడు వల్ల పడమటన ఉదయించకపోవచ్చు, కానీ తూర్పున అస్తమించేలా చేస్తాను. పాముకి పాలు పోసి పెంచావు శివగామి. ఇప్పుడు కోరలు చూపిస్తున్నాడంతే. ఏదో ఒక రోజు ఖచ్చితంగా కాటు వేస్తాడు. నువ్వెప్పుడు నా మాటకి విలువ ఇవ్వలేదు.